ఆదిత్య, ఆనంది వాళ్ళిద్దరూ శోభనానికైతే ఏర్పాటు చేస్తారు. ఇక ఆదిత్య అయితే అక్కడే అలా రూమ్‌లో వెయిట్ చేస్తాడు. ఇక ఆనంది పాల గ్లాస్ తీసుకొని రూమ్‌లోనికి వెళ్తుంది. ఇక ఆదిత్య అక్కడే అలా నిలబడి ఉంటాడు. ఇక ఆనంది ఆ పాల గ్లాస్‌తో వచ్చి సిగ్గుపడుతూ ఆదిత్య పక్కన నిలబడుతుంది. ఇక ఆనందిని అలా చూసి ఆదిత్య అయితే ఆనందికి ఎలాగైనా సరే ఇప్పుడు నేను నిజం చెప్పేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే ఆనందితో ఇలా అంటూ ఉంటాడు. ఆనంది నేనొక విషయం చెప్పాలి నీకు అని చెప్పి అంటాడు. దాంతో ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు చెప్పండి అని చెప్పి అంటుంది. ఇక ఆ పాల గ్లాస్ తీసుకొని పక్కన పెట్టేసి ఇలా అంటూ ఉంటాడు. ఆనంది, నువ్వంటే నాకు చాలా ప్రేమ ఉంది కాదనను, కానీ నీకో విషయం చెప్తాను, అది విన్నాక తట్టుకో నువ్వు అని చెప్పి అంటాడు. అది వినగానే ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను గతంలో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇప్పుడు దివ్య రూపంలో ఉన్న అలేఖ్య. దివ్య ఎవరో కాదు, నేను గతంలో ప్రేమించిన అలేఖ్య అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆదిత్య అయితే జరిగిందంతా కూడా చెబుతాడు. ఇక అలేఖ్య ఎవరో ఏంటో, తన గతం ఏంటో, అసలు గతంలో ఏం జరిగిందో ఇవన్నీ కూడా ఆదిత్య ఆనందికి మొత్తం అంతా కూడా నిజం చెప్పేస్తాడు. అది వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఈ విషయం మా అమ్మకి, నాన్నకి, నాకు తెలిసి మేము ముగ్గురం కూడా ఇంట్లో ఎంత సతమతమవుతున్నామో నీకు తెలుసా అని చెప్పి ఆదిత్య ఆనందితో అంటాడు. అది వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక ఆదిత్య అయితే మాత్రం ఆనంది, నేను ఇంకా నిన్ను భార్యగా అంగీకరించలేను ఆనంది, ఎదురుగా అలేఖ్యని పెట్టుకొని నిన్ను భార్యగా ఎలా చూడగలను, అస్సలు చూడలేను అని చెప్పి తేల్చి చెప్పేస్తాడు. అది వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న ఆదిత్య మాత్రం తన గురించి, అలేఖ్య గురించి, అలేఖ్య మీద తనకున్న ప్రేమ గురించి, వాళ్ళిద్దరూ ఎలా ఉండేవారో అవన్నీ కూడా చెప్పేసరికి ఆనంది షాక్ అయ్యి చాలా బాధపడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.